అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేయడంపై ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, విజయరమణారావు స్పందించారు. ప్రజా సమస్యలపై మాట్లాడడానికి స్పీకర్ మైక్ ఇస్తే 5 గంటల సభా సమయాన్ని వృధా చేశారన్నారు. బడ్జెట్ కాపీలను చించి అనాగరిక చర్యకు పాల్పడ్డారని విమర్శించారు. వారి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఏదైతే ఈ 10 రోజులు 82 గంటల 47 నిమిషాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజా ఉపయోగ కార్యక్రమం తీసుకురావడంలో ఈ ప్రభుత్వం సక్సెస్ అయిందని మాట చెప్తూ, తద్వారా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకుల యొక్క తీరుతెన్నులను కూడా ఎండగట్టే విధంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఆఖరికి 2 రోజులు సభ ఉందంటే వారు ఒక కంపెనీ పైన అక్కస్తో వారు మాట్లాడేటువంటి మాటలతోటి కావాలని వారు సస్పెండ్ కావాలని చెప్పిన ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ, నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగతంగా నా ఆలోచన వచ్చింది. నిన్నటి రోజు ఈ రాష్ట్ర ప్రజలు సంపన్నులు తినేటువంటి సన్న బియ్యాన్ని గత సంవత్సరం ఉగాదిని ప్రారంభం చేసిన సంవత్సరమైన సందర్భంగా రాష్ట్ర శాసనసభలో సన్న బియ్యంతో భోజనం పెడతాం అందరి సభ్యులకు అనేటువంటి మాట ప్రెస్తో పాటు అధికారులకు చెప్పిన సందర్భంలో సభలో ఒకవేళ ఉంటే ఎక్కడ ఈ సన్న బియ్యం భోజనం వాళ్ళతో చేసి దీనికి మద్దతు తెలియజేసిన వాళ్ళం అవుతుందని చెప్పిన ఒక భయంతో వాళ్ళు ఒకరోజు ముందు కావాలని గిచ్చి గయ్యం పెట్టుకొని వాళ్ళ శాసనసభ నుంచి ఈ సన్న భోజనానికి సంబంధించినటువంటి పేద ప్రజలకు అందినటువంటి ఈ అంశంలో వాళ్ళు చేరేటువంటి ప్రయత్నం చేయకుండా చేసడానికి కోసం వాళ్ళు ఒక ముందస్తు వ్యూహంతోనే కుట్ర కోణంలోనే ఈ సన్న బియ్యం భోజనంలో మీరు ఇన్వాల్వ్ కావద్దని చెప్పని, ఎందుకంటే సభలో ఉండి సన్న బియ్యం తినపోతే మా పేదలు తినే భోజనం మీరు తినని చెప్పని ఎక్కడ తప్పుడు సంఖ్యత పోతుందని చెప్పని అదొక భయం. ప్రతిరోజు వచ్చి రైతుల కోసం మేము అది చేసినామని చెప్పుకునేటోళ్ళు ఆ రైతు కుటుంబాలలో జరుగుతున్న ఆత్మహత్యల గురించి ఒక తీర్మానం పెడుతున్నప్పుడు దానికి మద్దతుగానో వ్యతిరేకంగానో వచ్చి శాసనసభలో మీ గళాన్ని విలిపించే కనీస బాధ్యత ప్రతిపక్ష సభ్యులకు ఉండాలి. గౌరవ హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఆ బాధ్యత ఉంటుంది కదా. మరి ఎందుకు ఆ బాధ్యతను విస్మరించి మీరు పారిపోయిన సభ నుంచి ఇన్ని రకాలుగా శాసనసభను అవహేళన చేస్తూ శాసనసభలో మేము పాల్గొనం అని చెప్తూ మేము బయట విమర్శ చేస్తాం కానీ శాసనసభలో మేము మాట్లాడము, మా నోరు కట్టేసుకుంటాము అని చెప్పుకుంటూ కేవలం ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే తెలంగాణ ప్రజలు, మీడియా మిత్రులు గమనించాలి. మైనింగ్ లీజుల మీద అదొక రొటీన్ కార్యక్రమం. 100 మంది వ్యాపారస్తులు ఈరోజు మైనింగ్ దాంట్లో ఉన్నారు. మైనింగ్ వ్యాపారాలు చేసుకుంటూ 100 కంపెనీలు ఉన్నాయి, ప్రతి దగ్గర ఉన్నాయి. దాంట్లో అధికారులు కావచ్చు, డిపార్ట్మెంట్లు కావచ్చు, చూడడము, తనిఖీ చేయడము, నోటీసులు ఇవ్వడం అనేది సర్వసాధారణం. రోడ్డు మీద మనం బైక్ వేసుకొని వెళితే ట్రాఫిక్ చాలాన్లు వేయడం ఎంత సర్వసాధారణమో, మైనింగ్ ఇండస్ట్రీలో లీజుల విషయంలో ఏదైనా ఎక్సెస్ ఉన్నదా లేదా అని చెప్పి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ నోటీసులు ఇవ్వడం అనేది సర్వసాధారణం. మీరు ఏ రకంగా పర్సెంటేజ్ తీసుకున్నారు కాంట్రాక్టర్ దగ్గర నుంచి వెళ్ళి, ఏ రకంగా దోచుకున్నారు, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ఈ రాష్ట్రం పట్ల, ఈ ప్రజల పట్ల నిజాయితీ ఉంటే మీరు ఫస్ట్ వీటిని అన్నిటి మీద మీరు విచారణకు ఒప్పుకుంటే అప్పుడు మీ నిబద్ధతను ఈ రాష్ట్ర ప్రజానికం మిమ్మల్ని హర్షిస్తారు. కానీ మీరు వట్టిగానే మంత్రి మీరు పోయి అడిగితే మీ భూములకు సంబంధించి మీరు అడిగింది చేయకపోతే మీరు దీన్ని అంతా రాద్ధాంతం చేశారు. ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిజాయితీగా, ఒక నీతివంతంగా, ఒక ఇదే కాదు ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేద్దాం, మీ మీద మా మీద అన్నిటి మీద విచారణ చేద్దామని చెప్పి ఇవాళ ఒక ముఖ్యమంత్రి గొప్పగా ఒక అడుగు ముందుకేసి చెప్పేదాన్ని మీరు స్వాగతించండి, హర్షించండి.